జై శ్రీరామ్. మై ఫ్రెండ్స్, సప్త తీర్థాలు మీకు ఐడియా ఉండే ఉంటుంది. సప్త తీర్థాలు, 7 తీర్థాలు, మోక్షగాములు. ఆ తీర్థాల్లో చనిపోతే నాస్తి పునర్జన్మ, పుట్టుకలేదు ఇంకా. ఉన్నాయి కదా, హరిద్వార్, అవంతిక, మధురై, కాశీ, ఇలా ఉన్నాయి కదా, శ్రీరంగం, ఇలా ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కనుక చనిపోతే నాస్తి పునర్జన్మ. అసలు వాస్తవంగా ఆ ప్రదేశాల్లో వెళ్ళటమే గొప్ప. మరణించడం అసలు ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్ళి మరణిద్దామనుకుని వెళ్ళినా సాగు రాదు అక్కడ 100%. సరే, వెళ్ళి మనవాళ్ళం ప్రాణం తీపి కోసం మనవాళ్ళు అంటూ వెళ్ళి ఏదైనా బయలుదేరి ఊరు వస్తే అక్కడ చనిపోతారు. అలా చాలామంది కోట్ల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వేరే విషయం. అందుకని నా సంకల్పం ఏంటంటే సప్త తీర్థాల్లో చనిపోవాలని. ఏదో ఒక తీర్థమే, అన్ని తీర్థాలు చనిపోలేము. ఒక తీర్థంలో చనిపోయి నాస్తి పునర్జన్మగా. నాకంటే ఎవరిని ఉంటే నాతో, వేరే విషయం. నాకు లేక నేను ఏకాగ్యం ఉంటే చాలా హ్యాపీ. నాకు ఒంటరి జీవితం అంటే ఇష్టం. ఈ బంధాల మీద పెద్ద మమకారాలు ఎక్కువగా ఉంటాయి. వాటి మీద విరక్తి కలుగుతుంది ఎక్కువగా. అలాగే ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. వీటన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఏకాగ్రం ఉంటుంది ఉత్తమం. ఉదాహరణకు నా ప్రేమికురాలు కావచ్చు, ఏదైనా డార్లింగ్ కావచ్చు, ఏదైనా అయితే వాళ్ళ గురించి ఆలోచించవలసి ఉంటుంది, వాళ్ళకి బాధపడవలసి ఉంటుంది, సహజం. అలాగే నేను వాళ్ళకి ఏమైనా వాళ్ళు నా గురించి బాధపడతారు, వేరే విషయం. ఇవేమీ లేకుండా ఈ బాధలకి ఒకటే బాధ, భగవంతుడి చింతన, ఇంతే. ఆయన సాక్షాత్కరించలేదనో, లేదా నేను ఆయన ఇంకా పూజించలేదనో, నేను ఇంకా తృప్తి లేదనో ఆయన మీద. ఆ ధ్యాసతోనే మరణిస్తే ఉత్తమం చెప్పి నా సంకల్పం. అది నా మనో సంకల్పం. అది దానికోసం వెయిటింగ్ ఫర్ బాగా ధనాన్ని యాచించి సంపాదించి, అదే స్వాధ్యతంతో సంపాదించి యాచిస్తున్నట్టు వేరే విషయం. చిచ్చి అది కాదు. స్వాధ్యత చిత్త విత్తములతోనే అన్నీ కూడా సాధించుకుని చేసే పుణ్యకార్యాలు కానీ, ఏదైనా దానాలు కానీ సత్ఫలితాలు ఇస్తాయి. అలాంటి తీర్థాల్లో పితృదేవతలకి, పంచభూతాలకి కొన్ని రుణాలు అన్నీ తీర్చేసుకోవడానికి యజ్ఞయాగాలు చేసుకుంటూ, అన్నదానం ఇత్యాది కతులు చేసుకుంటూ, దానాలను చేసుకుంటూ, జన్మకి ఈ మానవ జన్మ సార్థకత గావించుకోవడానికి సంకల్పం. డబ్బు సంపాదించుకుని చివరి శ్వాస ఆ ప్రాంగణంలోనే ఆ తండ్రిని చూస్తే మరణించాల్సింది నా సంకల్పం. ఇది మళ్ళీ పుట్టకూడదు ఇంకా. ఎన్ని కోట్ల కల్పాలున్నా పంచభూతాలు శాశ్వతం, ఆకాశం శాశ్వతం, నా తల్లి శివకేశవ స్వరూపుడు శాశ్వతం, ఒకడే. శాశ్వతంగా వాళ్ళ దగ్గర ఉండాలి, చిన్న బిడ్డడిగా, ఏ కోరికలు లేకుండా. అమ్మ దగ్గర నాన్న దగ్గర పాలు తాగి ఒక 2-3 నెలలు మానేసే బిడ్డకి ఏ కోరికలు ఉంటాయి? అమ్మ తప్ప నాన్న తప్ప ఏలోకి ఉండదు కదా. అలాంటి చింతన ధ్యానంతోనే, ధ్యాసతోనే అమ్మ దగ్గరే ఉండాలి. ఇక పుట్టుకలు ఉండవు, ఏ కోరికలు కోరద్దు. కోరితే మళ్ళీ భూలోకంలో పుట్టాలి, అత్తలగత లోకాల పుడుతూ పైకి రావాలి. కోరికే చంపేస్తుంది మనిషిని, కోరికే సర్వనాశనానికి కారణం అవుతుంది. ఉదాహరణకు రామాయణంలో తల్లి సీతమ్మ రాముల వారు నా జింక ఎంత బాగుందో కావాలని కోరింది కాబట్టి రామాయణం మొత్తం. అలాగే కృతయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర ఇత్యాది యుగాలని కూడా కోరికలే. ఇవన్నీ కోరికలే కారణం అవుతున్నాయి. కోరికలు అత్యాసలే. వీటన్నిటికీ అతీతంగా ఉండి, అందుకనే శివుడు కానీ శ్రమణ ఏ కోరిక లేకుండా వాళ్ళు అలాగే ఉంటారు. నాకు చిన్న బిడ్డగానే వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇక ఏ కోరిక లేకుండా. ఏదైనా కోరిక ఉందంటే అమ్మ నాన్న తప్ప నాకు ఏ కోరికలు. అమ్మ నాన్నగా శివకేశవ స్వరూపు శ్రీమన్నారాయణుడి, శ్రీ మహాలక్ష్మి నారాయణుడే నాకు చాలు. ఇంకా అక్కడే ఉండాలి, చిన్న సంకల్పం. ఇక నాకు ఏ కోరికలు. శాశ్వతంగా వాళ్ళ దగ్గర నాకు చావులు పుట్టుకులు ఉండకూడదు. ఒకటే బంధం వాళ్ళ దగ్గర ఉండిపోవాలి, భగవద్బంధంతో అక్కడే ఉండాలి. ఆ అమ్మ అక్కడ ఉంటే అక్కడే, అదే అవతారంతో అమ్మ దగ్గర ఉండాలి. నాకు ఇష్టం ఈ సంకల్పం, అమ్మదే. అందుకనే మెయిన్ ఏంటంటే బంధాల్లో ఇరుక్కోవట్లేదు. సంసారీ బంధాలు ఇరుక్కుంటే ఖచ్చితంగా పాపాలు మనం చేయకపోయినా బిడ్డలు చేస్తారు, భార్య చేస్తుంది, లేదు నేను తెలియక నేను చేస్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ పుట్టుకలకు కారణం అవుతున్నాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు. అవన్నీ అందరినీ పిచ్చోడు ఏంటనుకున్నది కాదు. ఇవన్నీ కరెక్టే. గరుడ పురాణాలు ఇవన్నీ కరెక్టే. అన్నీ చదవలేదు, చదవకపోయినా కొంత జ్ఞానం, భగవద్ జ్ఞానం అది. కొన్ని చదివినా ఒక లైన్ చదివితే మొత్తం అది ఆ పుస్తకం చదివేసినంత జ్ఞానం వస్తుంది. అది భగవద్వరం. అది ఆ కరెక్టింగ్ ఆయన ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా వాచా దోషం ఉంది, వీక్షణ దోషం ఉంది, ఇక చాలా దోషాలు ఉన్నాయి. ఈ దోషాలతోనే తెలియకుండా పాపాలు చేస్తాడే. ఈ భూమాత మీద దోషాలు, ఇవన్నీ కూడా
రుణానుబంధ రూపం ఏర్పడతాయి. అందుకని వీటన్నిటికీ అతీతంగా బతకాలని చిన్న తపన ఉంది. పరమేశ్వర, ఈ బంధాలు ఇరుక్కుంటే రాలేవనేటువంటి రాలేనటువంటి ఈ ఆలోచన నాకు తెలుసు కాబట్టి, ఇవన్నీ నాకు ఈ విషయాలు తెలుసు కాబట్టి అడుగు వేయటం లేదు. బంధాలు ఇరుక్కోవట్లేదు. ఇరుక్కుంటే అయిపోయినట్టు లెక్క, అంతే. అందరికీ ఎక్కువ ముఖ్యంగా మూల, అశ్విని, మఖ, ఈ 3 నక్షత్రాలు విరక్తి జీవితాలు, మోక్షానికి అర్హత కలిగినటువంటి నక్షత్రాలు రాసులు. అయితే ఈ నక్షత్రంలో పుట్టాలంటే ఎన్నో జన్మ సుకృతం ఉండాలి. మళ్ళీ వీళ్ళకి వచ్చిన విరక్తి వైరాగ్యాలు ఏ నక్షత్రాలకు రావు. ఈ మిగిలిన నక్షత్రాలకు కానీ ఇందులో పుట్టిన రాసులకు కానీ ఇవన్నీ కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మాత్సర్యాదులు ఇరుక్కుపోయి మామూలే, ఇవన్నీ మామూలులే అంటూ మళ్ళీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుని మళ్ళీ అందులోనే పడతారు. కామం అది లాగేస్తుంటుంది అన్నమాట. అది గత జన్మ సుకృతం బాధలు ఉంటేనే వాళ్ళు అందులో పడతారు, వాళ్ళు అనుభవిస్తుంటారు. ఈ 3, ఈ మేష, ఈ మఖ, ఈ మూల, ఈ 3లో మటుకు జన్మించిన వాళ్ళు వీటన్నిటికీ అతీతంగానే ఉండి కొన్ని ఇందులో ఇరుక్కుని విడాకులు చేసుకుని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో కలిసి విడిపోకూడదు నా సిద్ధాంతం. ఎందుకంటే తప్పది, ధర్మం కాదు అది. కొన్ని నేను నా సినిమాల ద్వారా చెప్పాలని కొన్ని లీక్ చేయను. ఓకే, ఏదైనా కొన్ని బంధాలని ధర్మాలు ఉంటాయి, ధర్మాన్ని విడిపోకూడదు. తనకిష్టం లేకపోతే సైడ్ అయిపోవడం వేరే విషయం. ఇద్దరు ఒకటై మోక్షగామికి వెళ్ళిపోవాలి, ప్రాంతాలకు వెళ్ళాలి, మోక్షాన్ని సాధించుకోవాలి, వేరే విషయం. ఇష్టమైతే వాస్తవంగా అందుకనే గణన పొంతన అంటారు. ఇవన్నీ కూడా చాలా లింకులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికి కూడా లింక్ అప్ అయి ఉంటాయి. ప్రతిదీ ఒక సృష్టి అంతా కూడా ఒకటి చెప్తే ఇంకోటి చెప్పాల్సి వస్తుంది, ఇంకోటి చెప్పాలి, అలా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. జ్ఞానికి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అందుకని ఈ 3కి సంబంధించినటువంటి రాసులకి సంబంధించి నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. అందుకని గణన పొంత అంటాం. రివర్స్గా పెళ్లి చేసుకుని విడిపోవడాలు ఇవి చాలా ఉంటాయి. అందుకనే ఏదైనా వివాహ బంధాలను చూసుకోవాలి. ఈ బంధాలు ఇరుక్కోకూడదు. అందుకనే నిర్ణయం, ఇరుక్కుంటే కష్టం రాలేము. అందుకనే అటు ఇటు సస్పెన్స్గా ఉండి భగవంతుని ధ్యానం కోసం జీవితాన్ని ఆయనకి అర్పించుకున్నాను. పరమేశ్వర, మోకాళ్ళు ఎక్కడ, పట్టేసే కాళ్ళు ఎక్కడ, అది ఓకే. శివకేశవ గోవింద శరణం. ఒంటరిగా ఉంటే ఒక మనశ్శాంతి, ఒంటరిగా లేకపోతే అశాంతి కన్నా ఒంటరిగా ఉంటే మనశ్శాంతి చాలా గొప్పది. నిజం, ఇది ఒకటే బాధ ఉంటుంది. అది వాస్తవంగా నేను ఒంటరిగా లేను. నేను పంచభూతాలను అమ్మలు, ఈ భూమాత ఎవరు? మా అమ్మ. మన మోసం పిచ్చితే కాదా బంగారు తల్లి. నా వేసే ప్రతి అడుగు ఎవరిది? ఎవరు మోస్తున్నారు? మా అమ్మ భూమాత, శ్రీభూలీలాదేవి, గోదాదేవి, శ్రీమన్నారాయణ, శిరసాలమ్మ. నేను ఒంటరివాడిని ఏంటి? అందుకనే హ్యాపీ. ఇప్పుడు ఒంటరివాడిని కాను. నిరీక్ష అయితే ఏదైనా బంధాలు ఎదుర్కొంటే రాలేము. మమకారాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కళ్ళు చెమడినట్టు ఉంటాయి కదా, జరుగుతాయి. అలాగే చిన్న పరిగెడుతూ ఉంటాయి, చుక్కలు కనపడుతుంటాయి అన్నమాట. ఓకే.
కదిలిపోయింది. అసలు కదలకుండా ఉంటే బెటరు. శివ, ఇది దీంతో డిఫరెంట్ వేరియేషన్. దట్స్ వై టీవీ ఉంది. కృష్ణ నాట్ యాక్టింగ్ రియల్లీ. జై శ్రీరామ.